ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథధ్యానం 139 అధ్యాయం 13 నుండి 24 వచనములు. నా అంతరింద్రములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించద అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే ఉంటును. దేవా, నీవు భక్తిహీనులను నిత్యముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామను బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు. వారు నాకు శత్రులుగాను భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ కీర్తన 13వ వచనం నుండి 24వ వచనం వరకు 3 భాగాలు చేయవచ్చు. 13 నుండి 16 వచనములు ఆయన మనుషుల సృష్టికర్తని, 17 నుండి 18 వచనములు ఆయన తలంపులు ఆయన ప్రజల ఆనందానికి కారణాలని, 19 నుండి 24 వచనంలో దుర్మార్గానికి వ్యతిరేకంగాను సత్యానికి న్యాయానికి అనుకూలంగాను దావీదు స్థిరంగా నిలబడడం తెలియజేస్తున్నాయి. 13 నుండి 16 వచనం దానిస్తే అక్కడ కేవలం ప్రకృతి సహజ ఫలితంగా తాను ఉనికిలోకి వచ్చానని దావీదు భావించలేదు. దానంతటిలో దేవుని హస్తం ఉంది అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని, నువ్వు గర్భం ఉండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించితని ఇర్మియాతో దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన మనందరి విషయంలో దేవుని హస్తం ఉందనటంలో ఏమాత్రం సందేహం లేదు. మానవ దేహం, ప్రాణం, ఆత్మ వ్యక్తిగా తయారేందుకు ఇవి 3 మార్మికంగా ఐక్యం కావడం, ఇదంతా దేవుడు మనల్ని చేయడంలో ఆయన కనపరచిన అద్భుత సృష్టి నైపుణ్యాన్ని బట్టి మనందరిలోనూ ఆయన పట్ల గౌరవాన్ని, భక్తిపూర్వకమైన భయాన్ని కలిగించాయి. ఆయన మనల్ని చేసిన రీతి గురించి మనం ఎంత అర్థం చేసుకోగలిగితే మన సృష్టికర్త మనకంత ఆశ్చర్యంగా అనిపిస్తాడు. వాస్తవమునకు జ్ఞానవంతులుగా చలామణయ్యేవారు అనేక మందికి అసలు తెలియని ఈ విషయం దావీదుకు బాగా తెలుసు. 15వ వచనంలో అగాధ స్థలము అనగా తల్లి గర్భం అని అర్థం. తల్లి గర్భములో రూపింపబడుతున్నప్పుడు దేవుడు చూశాడు అని అంటాడు కీర్తనకాడు. దేవుడు మనల్ని చేయడమే కాదు, మనం జీవించే సంవత్సరాలను కూడా నిర్దేశించాడు. మనం ఈ లోకంలోకి ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఈ లోకం విడిచిపోవాలో ఆయనకు చక్కగా తెలుసు. దేవుడు అస్తమానం తన గురించి ఆలోచిస్తున్నాడని, తన సంగతి అంతటి గురించి, తన పనులన్నిటి గురించి విపులంగా శ్రద్ధ వహిస్తున్నాడని దావీదు ఆనందంతో ఉప్పొంగుతున్నాడు. అందుకే కీర్తనలు 45వ వచనంలో కీర్తనకాడు అంటాడు, యెహోవా నా దేవా, నువ్వు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడొకడును లేడు. తాను నీతి న్యాయాలు, పవిత్రత, సత్యం పక్షం చేరి దుర్మార్గనంతటిని వదిలిపెట్టడమే అతని ఆనందానికి కారణం. తర్వాతి వచనాల్లో ఇది ఉంది. 19వ వచనం గమనిస్తే, పాత నిబంధనలో దుర్మార్గులైన శత్రుల నాశనం కోసం ఎదురు చూడాలని దేవుడు తన ప్రజలకు నేర్పించాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. దుర్మార్గు నాశనం చేయడం దేవునికి లోపం లేని న్యాయంతో కూడిన చర్య. అయితే కొత్త నిబంధనలో మాత్రం మనం లాంటి వారి కోసం, వారి మేలు కోసం, వారి మార్పు కోసం ప్రార్థించాలని రాసుంది. పాతకాలం కన్నా వారంటే ఇప్పుడు దేవునికి తక్కువ అసహ్యమని, ఆయన పవిత్రత తక్కువ అభ్యంతరమని కాదు. దుర్మార్గం చేయడానికి కంకణం కట్టుకున్న మనుషులతో ఉండడం దావీదుకు పడదు. అందుకే నరహంతకులారా, నా యుద్ధుడు తొలగిపోవుడని 19వ వచనంలో అంటున్నాడు. దేవుని శత్రువులతో దావీదు స్నేహంగా ఉండలేకపోయాడు. ఏ విశ్వాసి కూడా ఉండలేడు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాసినట్టుగా, ఎవరైతే లోకంతో స్నేహం చేయాలని ఉద్దేశిస్తారో వారు దేవునికి విరోధులు అవుతారు.
అందుకే దేవుని శత్రువులను దావీదు తన శత్రువుగా లెక్కించాడు. అతని అనుభూతులు, ఆలోచనలు, సంకల్పం పూర్తిగా దేవుని పక్షాన ఉన్నాయి. దుర్మార్గులంటే దేవునికి అసహ్యం. అందువల్ల దావీదు కూడా వారు అసహ్యులే. నేడు విశ్వాసులు తమ శత్రువుల పట్ల చూపవలసిన ప్రేమతో ఇది పొసుగుతున్నదా? ఆలోచిస్తే అలాగే ఉంది. దుర్మార్గుల లక్షణాలను, అభిప్రాయాలను, ఉద్దేశాలను, చర్యలను అసహించుకుంటూనే వారి మేలును ఆశించి ప్రార్థించడం, వారి మనసు మారి క్రీస్తులో కొత్త మనుషులుగా అయితే ఆనందించడం సాధ్యమే. 23వ వచనంలో తనని పరిశోధించి అందులో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయేమో పరీక్షించు ప్రభు అని అంటున్నాడు. మనం కూడా ఈ రీతిగా దేవుని దగ్గర అడిగితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఇతరుల చెడుతనాన్ని ఖండిస్తే సరిపోదు, మనల్ని చెడుతనాన్ని కూడా ఖండించాలి. కేవలం బయటికి దేవుని పక్షాన ఉంటే చాలదు, అంతరంగంలో కూడా ఆయన పక్షం వహించాలి. దేవుడు తనను వెదికి తామేమిటో పూర్తిగా తెలుసుకున్నాడని దావీదు ముందే చెప్పాడు. ఇలా తనను వెతకడంలో దేవునికి సహకరిస్తానని, దేవుని పవిత్ర స్వభావానికి అభ్యంతరంగా ఏదైనా ఉంటే దాన్ని విసర్జిస్తానని ఇక్కడ దావీదు అంటున్న మాటలకు అర్థం. అంతేగాక తన హృదయంలో ఉన్నదంతా పరిశోధించి చూసేందుకు తనకు చేత కాదని, దేవుడే తనకు అలా చూపించాలని ఈ మాటల్లో ధ్వనిస్తున్నది. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనంలో రాయబడినట్టుగా హృదయం అన్నిటికంటే మోసకరం, దానికి ఘోరమైన రోగం ఉంది, దానిని ఎవరు గ్రహించగలరు? దేవుడు మాత్రమే హృదయాన్ని పరిశోధించగలడు, మనసును పరీక్షించగలడు. ప్రతి ఒక్కరికి వారి ప్రవర్తన ప్రకారం వారి క్రియలకు తగినట్టుగా చేస్తాడు ఆయన. చివరి వచనంలో నన్ను నిత్య మార్గం నడిపింపు అంటున్నాడు. శాశ్వత జీవానికి, శాంతికి దేవుడు తయారు చేసిన ఏకైక మార్గమే శాశ్వత మార్గం. దేవుని విషయంలో ఇది కృప మార్గం, మనిషి విషయంలో మనపూర్వకమైన విశ్వాస మార్గం. అది పవిత్రత, నీతి, నిజాయితీ, సత్యం ఉండే మార్గం. దేవుని దగ్గరికి, పరలోకానికి తీసుకెళ్లే మార్గం ముందు నుంచి ఒకటే ఉంది, ఎప్పుడు వేరొక మార్గం ఉండదు. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా ఎన్నో అద్భుతమైన సత్యాలను మాకు వివరించినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మా తల్లి గర్భమందు మమ్మల్ని నిర్మించిన వాడువు నీవే. అవును ప్రభా తండ్రినైనా, మా యొక్క శరీరంలోని ప్రతి భాగాన్ని, మా మనసును, హృదయాన్ని కూడా కలగజేసిన వాడువు నీవే తండ్రినైనా. ఇదిగో ప్రభా తండ్రి, తల్లి గర్భమందు మేము రూపింపబడుచుండగా మీ కన్నులు మమ్మల్ని చూచాయి. అయా తండ్రినైనా, ఎంత గొప్ప దేవుడో ప్రభా. అయా తండ్రి, నా యొక్క శరీర భాగంలో ఉన్న ప్రతి అవయవము, ప్రతి ఎముక, ప్రతి కండరాన్ని అయా నీకు లెక్క తెలుసు ప్రభా. అంతెందుకు, మా తల వెంట్రుకలో ఒకటి రాలినా దాన్ని లెక్క పెట్టే దేవుడు కదా తండ్రి. ఎంత మంచి దేవుడో ప్రభా. తండ్రినైనా, మేం పిండమునై తండ్రి ఉన్నప్పుడు మీ కన్నులు తండ్రి మమ్మల్ని చూచాయి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ గ్రంథంలో మా దినాలని లెక్కించినందు బట్టి, లిఖితం చేయించినందు బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయా తండ్రి, నీ గురించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు మేము కూర్చోవడం, లేవటం, మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా మా గురించి ఇంత శ్రద్ధ వహించి, మా గురించి ఇంతగా ఆలోచించి నువ్వు చూస్తుంటే, నిజంగా ప్రభా వాటి గురించి ఆలోచిస్తుంటే హృదయం ఉప్పొంగిపోతున్నది ప్రభా. దేవా, ఎవరున్నారయ్యా? మా తల్లి ఉందా? మా తండ్రి ఉందా? స్నేహితులు ఉన్నారా? బంధువులు ఉన్నారా? తండ్రి, ఎవరు లేరయ్యా. నువ్వు ఒక్కడవే మా గురించి అంతగా ఆలోచిస్తావు ప్రభా. కాబట్టి ప్రభా తండ్రినైనా, నిన్ను ద్వేషించేవారంటే మాకు ద్వేషమే తండ్రినైనా. ఇదిగో వారి రక్షణ విషయమే ప్రార్థన చేస్తామయ్యా తండ్రి. కృప చూపించండి. ఒకవేళ తండ్రి మా హృదయంలో నీకు ఆయాసకరం ఏదైనా ఉంటే దాన్ని కూడా తొలగించు ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాం. మా మనసును నూతనపరచమని అడుగుచున్నాం. నీకిష్టమైన మనసుతో మేము ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించుటకు, అయా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం. ఎందరైతేనైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీరు జ్ఞాపకం చేసుకొని ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించండి. అది ఏ పాటి సమస్య అయినా ప్రభా, గర్భఫలమా, ఉద్వేగమా, వివాహమా, దేని కొరకు ఎదురు చూస్తున్నా వాటన్నిటినీ అయా మీరు నెరవేర్చండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీ అనుగ్రహించండి దేవా తండ్రి. అంతేకాదు నాయనా తండ్రి, సంఘమును, సంఘ కాపరును, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. ఆత్మసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది గ్రహించండి. అంతేకాదు నాయన, బలహీనలు బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి నైనా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతేకాదు నైనా, ప్రతి బిడ్డను నైనా పేరు పేరున మీరు దీవించండి, ఆశ్రయించమని
అడుగుచూ ఉంటున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా ఆశ్రయ దుర్గమా, మా కోట, మా అండ, మా బలమా, మా రక్షణ శృంగమా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి, కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మంది కొంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. దిక్కులేని వారి విధురాన్ని జ్ఞాపకం చేసుకుని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్నాం. పేద ప్రజలు ఉంటున్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రి తండ్రి, అనేక వ్యసనాల కారణంగా అయా తండ్రి భయంకర పాపంలో ఉన్నటువంటి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం. అయా తండ్రి, అంతేకాదు నేను అప్పులైన కాడిని మోస్తున్నటువంటి వారిని ఆ కాడిని విరగొట్టమని అడుగుచున్నాము తండ్రి. దేవా తండ్రి, జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి. అయా అనేక సమస్యల కన్నా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని విడిపించండి. దేవా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అయా కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందిగా ఉంటున్నారు. నిజమైన పనివారితో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన క్రీటాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూమ్లో తెలియజేశారు, వారి అవసరతలన్నిటిని తీర్చండి. నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నాం. సమస్త స్తుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ ఎన్నపలను మహాప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.